నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనలో భోజన ప్రియులు చాలా మందే ఉంటారండి. కానీ మనకి ఇష్టమైన ఆహారాన్ని కొన్నిసార్లు మనం ఆపేస్తాం తీసుకోకుండా. ఎందుకు అనంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఈ మధ్య కాలంలో ఇలా స్టార్ట్ అయిందని, స్ట్రెస్ వల్లని ఇలా రకరకాలుగా మనం ఊహించుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఉదయాన్నే లేవగానే మలబద్ధకం సమస్య చాలా మందికి ఉంటుంది. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది ఏమన్నా తిన్నా కూడా. ఏవి తర్వాత ఆహారం తీసుకోలేం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు రావాలి అని చెప్పి ఫుడ్నే ఆపేస్తాం. అలా కాకుండా దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఒక మెడిసిన్ చూశానండి. మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అది గ్యాస్ అవుట్ అని చెప్పి శ్రీనిధి ఫార్మాసిటికల్స్ వారిది. ప్రత్యేకంగా గూగుల్లో చూసుకున్నా కూడా మంచి రేటింగ్ ఉంది. చాలామంది ఇది యూజ్ చేసి మాకు తగ్గిందండి, మేము రిలీఫ్ పొందామని చెప్పారు. సో అలాంటి మరి మీకు అవసరమైతే కనుక మీరు కూడా ట్రై చేయాలిగా. ఇంతకీ అసలు ఏంటి, అందులో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అందరి బాడీస్కి ఇది సరిపోతుందా, ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీనిధి ఫార్మాసిటికల్స్ ఫౌండర్ శ్రీకాంత్ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్కారం. సో నేను చెప్పినవన్నీ కరెక్టే కదండి? పర్ఫెక్ట్ చెప్పారు. ఎస్, మేజర్గా ఉండే ప్రాబ్లం అదే. ఫుడ్ అంటే ఇష్టం, తీసుకుందాం అనుకుంటాం, కానీ అబ్బా ఎందుకు వచ్చిన ప్రాబ్లంలే ఆపేద్దాం అనుకుంటాం. మేజర్గా మనకు కావాల్సింది కూడా ఆపుకునేటప్పుడు అది ఆ పెయిన్ మామూలు పెయిన్ కాదు. బట్ తినలేకపోతున్నాం. సో అసలు ఫస్ట్ అంటే నేను ముందు అడగాలనుకున్నది, ఇంతగా మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా ఎలా అయిపోయింది అని అనిపించింది నాకు. ఇది అదంతలో అవ్వలేదండి. జనాలు దాన్ని ఎందుకంటే ఒకళ్ళు వాడు ఇద్దరికి చెప్పి వాళ్ళు నలుగురికి చెప్పి అట్లా ఎక్కువ పెరిగిన ప్రోడక్ట్ మన గ్యాస్ అవుట్ అండి. ఈ గ్యాస్ అవుట్ ఏంటంటే ఇది ఇట్స్ నాట్ ఎ మెడిసిన్. ఇది మీరు ఏదైతే మిస్ అవుతున్నారో మీ మిస్ అయ్యేదాన్ని చక్కగా రెగ్యులేట్ చేస్తుంది. మీకు కావాల్సింది దీంట్లో ఉంది. తర్వాత ఇదేది కొత్తగా మన బాడీకి తీసుకునేది కాదండి. చక్కగా అన్ని ఆయుర్వేద వనమూలికలు రోజు నిత్యం మీ వంటల్లో మీరు వాడేవి చాలా వరకు దీంట్లో ఉంటాయి. సో దీనివల్ల కొత్తది ఏమి మన బాడీకి వెళ్ళదు, కానీ కావాల్సింది బాడీకి వెళ్తుంది. ఓకే, సో మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా చూసాను. చాలామంది వాళ్ళు ఈ డైలీ ప్రాబ్లమ్స్ ఏవైతే మెడిసిన్స్ వాడతారో అందులో ఇది కూడా ఉందట కదండి, లిస్ట్లో చేరిపోయిందట. అవునండి, చాలా వరకు. ఎందుకు మెయిన్ అంటేనండి, చాలా మందికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ తెల్లారి లేచిన దగ్గర నుంచి మెయిన్ ప్రాబ్లం బ్లోటింగ్. ఈ బేవులు అంటారు, లేకపోతే తేనుపులు అంటారు, ఇవి చాలా ఎక్కువ. తర్వాత పొట్టొబ్బరం ఏమైనా తిందామంటే ముందు ఆడికి ఆకలి వేస్తుంది, కానీ పాపం కొంత తినగానే ఉబ్బరం, పొట్ట ముందుకు రావటం. తర్వాత అసలు ముందు ఫ్రీ మోషన్ అవ్వదు. అసలు అక్కడి నుంచి పొద్దున్నే వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీ అవ్వలేదు, ఇంకా రోజంతా వాళ్ళకి ఎంత ఉంటుందో ఇంకా మనకు వర్ణనాతీతం. ఇవన్నీ అంటే మనం అనుకుంటాం, కానీ భరించే వాళ్ళకి చాలా ఇబ్బంది అండి. వాళ్ళ దైనందిన కార్యక్రమం చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మెయిన్ సరిగ్గా నిద్రపోకపోయినా, లేకపోతే వాళ్ళందరికీ కాంపిటీషన్ మూలాన విపరీతమైన స్ట్రెస్, ఒత్తిడి. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి క్లాస్ లో వాడికన్నా నాకు బాగా రావాలి, మార్క్స్ బాగా రావాలని పేరెంట్స్ నుంచి పిల్లలకు ఒత్తిడి. అది పాపం వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒత్తిడి తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం అందరం మీకన్నా నేను బాగుండాలి, నాకన్నా మీరు బాగుండాలి అని చెప్పి మనం ఎవరికాళ్ళు కాంపిటీషన్. అదే విధంగా సరిగా నిద్రపోకపోవటం, దీనివల్ల నిద్ర కూడా సరిగా ఉండదు. ఇవన్నీ ఎప్పుడైతే జరగటం మొదలైనాయో వన్ బై వన్ ఇంటర్లింక్ అయ్యి లోపల మనకి ఇందులో ఏది సరిగ్గా లేకపోయినా, ఏది తీవ్రం అవుతున్నా ఆమ్ల గుణం అనేది పెరిగిపోవటం మొదలవుతుందండి. మన పేగుల్లో ఎసిడిక్ లెవెల్ పెరిగిపోవటం మొదలవుతుంది. ఇంకా అది ఎప్పుడైతే పెరగటం మొదలైందో ఇంకా నెమ్మదిగా కాన్స్టిపేషన్. అంటే కాన్స్టిపేషన్ అంటే రోజు అవ్వకపోవటం దాని అవ్వనండి, మాకు మినిమం 5-6 రోజులు అయితే కాన్స్టిపేషన్ అంటారు, కానీ ప్రతిరోజు ఇబ్బంది పడతా ఉంటారు. దాంతో పాటు చాలా మంది వాటర్ తాగండి అంటారు. శాస్త్రం ప్రకారంగా మీరు ఒక డాక్టర్ని అడిగితే ఆయన చెప్తారంటే, ఒక మనిషి బాడీ వెయిట్ సపోజ్ 70 kgs ఉన్నాడు అనుకోండి, పర్ ఎంఎల్ 1 kgకి 30 ml వాటర్ తాగాలి నార్మల్ డేస్ లో. అందరూ ఇప్పుడు మీరు 4 లీటర్లు, అందరు 4 లీటర్లు 5 లీటర్లు తాగమని చెప్పేది ఈజీగా మీరు ఒక 12 గ్లాసెస్ వరకు తాగమని చెప్తున్నారు. ఆ గ్లాసెస్ పరిణామం ఎంత, పెద్ద గ్లాసా చిన్న గ్లాసా మనకు తెలియదు. గ్లాస్ అంటే మన ఇంట్లో ఒక్కొక్కరు ఇంట్లో 3 to 4 లీటర్స్ చెప్తారు కదా సార్. యాక్చువల్ గా ఏంటంటే అండి, అకార్డింగ్ టు ద సైన్స్ 1 kgకి 30 ml తాగాలి అకార్డింగ్ టు ద సైన్స్. మీ బాడీ కూడా అంతే పర్మిట్ చేస్తుంది. ఇప్పుడు మీరు బలవంతంగా ఎప్పుడు మనం తాగకూడదు. ఎండాకాలం ఇంకొక 10 ml ఎక్కువ తాగుతాం, ఎందుకంటే మనకి అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ తాగుతాం. అంతకు మించి ఓవర్గా తాగినా కూడా మన కిడ్నీలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి, ఎందుకంటే ప్రతి చుక్క కిడ్నీలో నుంచే మళ్ళీ అది అవ్వాలి. సో విపరీతంగా నీళ్లు తాగడం ఈ పరిష్కారం కాదండి. న్యాచురల్ గా మనం ఏం చేసుకోగలం, హాయిగా ఏ మందు వాడకుండా, టెన్షన్ లేకుండా, చక్కగా ప్రశాంతంగా ఉండి, టైంకి తిని టైంకి పడుకోండి. ఒక మినిమం 7 నుంచి 8 గంటలు హాయిగా పడుకోండి. అసలు గ్యాస్ కాదు కదా, ఏ జబ్బు మీకు రాదు.
బట్ ఇవన్నీ మీరు చేయనప్పుడు ఎస్ ఇలాంటి గ్యాస్ అవుట్ అనే ఒక నేచురల్ ప్రోడక్ట్, ఇది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కాబట్టి Hmm. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇది రోజు వాడాల్సిన పని కూడా లేదు. అంటే ఎట్లా సార్ వాడే ప్రాసెస్ కూడా చెప్పండి. వాడే ప్రాసెస్ ఎలా అంటేనండి, ఇప్పుడు మనకి ఏమన్నా తేడా జరుగుతున్నప్పుడు ఒక్క రోజులో రాదు. Hmm. మన బాడీ చాలా రోజులు తట్టుకున్నాకే బయటకు వస్తుంది. Correct. సో దానికోసం Hmm. గ్యాస్ అవుట్ పెద్దవాళ్ళు అయితే రోజు 10 ml చప్పున Hmm. 3 సార్లు అండి. అంటే Hmm. పైన ఉన్న ఈ క్యాప్ మీద మెజర్మెంట్స్ ఉంటాయి. కరెక్ట్ సార్. 2.5, 7.5. 5 Five, ml అండ్ 10 10 ml అని ఉన్నాయి. ఉన్నాయి. పెద్దవాళ్ళు 10 ml అండి. Hmm. 3 టైమ్స్ Hmm. అంటే వాత పితక ఒక్కొక్క దోషాల కోసం పొద్దున బ్రేక్ఫాస్ట్ కో 10 మినిట్స్ ముందు, ఓకే. మధ్యాహ్నం లంచ్ కో 10 మినిట్స్ ముందు, నైట్ డిన్నర్ కో 10 మినిట్స్ ముందు 3 Hmm. సార్లు ఒక కప్ తాగితే, Hmm. ఒకవేళ మర్చిపోతే తిన్న తర్వాత ప్రాబ్లం లేదండి. తీసుకుంటే తాగటం మొదలుపెట్టిన మొదటి రోజు కొంతమంది 2-3 రోజుల దగ్గర నుంచి ముందు మీకు లోపల ఈ ఉబ్బరం తాలూకు ప్రభావం, ముందు పొట్ట క్లీన్ అవుతుందండి. ఓకే. పేగులు ఎప్పుడైతే క్లీన్ అవటం మొదలైనాయో, ఈ చెత్త చెదారం అంతా క్లీన్ అయిపోవటం మొదలైందో, మీరు ఫ్రీనెస్ మొదలవుతుంది. చక్కగా తినేది మన పేగు పీల్చుకోవాలి. ఓకే. సో డేస్ లోనే మనకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. ఒక బాటిల్లోనే రిజల్ట్ తెలియటం మొదలవుతుందండి. Bottle. కానీ తగ్గింది కదా అని ఆపకండి. ఎందుకంటే ఇది ఒక 2 మండలాలు వాడితే మీకు మంచిది. ఎగ్జాక్ట్లీ. దోషం అనేది చాలా రోజుల నుంచి తయారవుతుంది కదా, దాన్ని మొత్తం మనం మూల కారణం తగ్గించి పోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్. కనీసం ఒక 2 మండలాలు అంటే 90 రోజులు అని చెప్తాం. 90 days. ఫస్ట్ ఒక నెల వాడండి, బాగుంది, మేము చెప్పిందంతా ఓకే మాకు అంటే మళ్ళీ ఇంకో నెల తెప్పించుకోండి. అట్లా నెలకు ఒకసారి. ఎవరైనా వాడచ్చండి? పిల్లలు? చిన్న పిల్లలండి, ఒక 6-7 నెలల వయసు దగ్గర నుంచి. ఎందుకంటే చిన్న పిల్లలకి పొట్టబురం అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు మదర్స్ తెలుస్తూ ఉంటుంది. ఈ అక్కడి నుంచి ఏజ్ తగ్గట్టుగా చిన్న పిల్లలకి 2-3 డ్రాప్స్ చాలండి. ఇంకా 1.5-2 సంవత్సరాల పిల్లలకి 2.5 ml. అక్కడ ఏజ్ పెరిగే కొద్దీ మనం తీసుకోవచ్చు. దీని మీద రాసి ఉంటాయి. మేజర్ గా పెద్దవాళ్ళకి ఎక్కువగా సమస్య చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు 10 ml అండి. కప్ పైన ఇండికేషన్ కూడా ఉంటుంది. చక్కగా దీంతో 3 పొట్లు వేసుకుంటే చాలు. ఇది టేస్ట్ అవి ఎలా ఉంటాయి సార్? ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది చక్కగా ఒక మంచి మింట్ ఫ్లేవర్ లో ఉంటుందండి. ఆ మింట్ అంటే కూడా పుదీనా ఒక రసంతో చక్కగా తీసుకోగలం, బాగుంటుంది. తాగాక మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం మీరు తాగాలనిపిస్తుంది. అంతే తప్ప ఇదే కషాయం లాగా లేకపోతే చేదుగా ఒగరుగా అలా ఏమి ఉండదండి. నీళ్లు కూడా అక్కర్లేదు, చక్కగా మామూలుగా మీరు తాగేయచ్చు. నార్మల్ గా ఇలా తాగేయచ్చు. తినే తాగేయచ్చు. ముందు ఒక పావు గంట ముందు, 10 నిమిషాల ముందు చాలు. ఓకే. సో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటుంది మనకి? ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని మెడికల్ షాప్స్ కి వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుందండి. స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాల్ చేస్తే మీ ఇంటికి వస్తుంది. ఎక్కడున్నా సరే, మారుమూల పల్లెటూరు అయినా ఎక్కడున్నా కూడా మీ ఇంటికి వస్తుందండి. చాలా మంది ఫారెన్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు బుక్ చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా ఎవరైనా జస్ట్ బల్క్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సార్, మీ ఇష్టం అండి. ఫస్ట్ నేను బల్క్ కూడా చెప్పండి, ముందు ఇంట్లో ఒకరు వాడండి, వాళ్ళకి బాగుంటే ఇంకెవరినో చెప్పండి, సరిపోతుంది. ఓకే. సో మనకి ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ కూడా మా వెబ్సైట్ ఉందండి, srinidhi.com అని. srinidhi.com లో కూడా వాళ్ళు చూడొచ్చు, డోసేజెస్ అన్ని దాంట్లో ఉంటాయి. అసలు ఇంత కూడా శ్రమ ఎందుకు, హాయిగా కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి, అన్ని వాళ్ళే గైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా సార్? మేజర్ ప్రాబ్లమ్ ఇది జీరో సైడ్ ఎఫెక్ట్ అండి. జీరో సైడ్ ఎఫెక్ట్ అని ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే, ఇందులో కెమికల్స్ లేవు, అన్ని ఆయుర్వేద వనమూలికలు. ఇవన్నీ కూడా డైరెక్ట్ న్యాచురల్ గా వచ్చినాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చక్కగా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఓకే. సో మేజర్ గా అదే అంటే, ఎందుకంటే వేరే మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా, ఆ కాంబినేషన్ లో వేసుకోవచ్చు. డ్రగ్ ఇంటరాక్షన్ అనేది ఉండదండి. ఇప్పుడు మాకు వాడే కస్టమర్స్ అందరిలో కూడా ఎక్కువగా బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత స్టంట్స్ పడిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు. మీ మందులు మీరు వేసుకుంటూ దీనికి ఎటువంటి డ్రగ్ ఇంటరాక్షన్ చేయదు, దీని పని చేసుకుంటుంది. దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. గ్యాస్ మందు మటుకు వాడకండి, వేరే ఇతరత్ర గ్యాస్ మందులు వాడకుండా దీని ఒక్కదాన్ని వాడండి. గ్యాస్ సంబంధించింది వాడద్దు, ఇంకా మీ మందు మీరు వాడుకోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ నుంచి గ్యాస్ అవుట్ అండి, బెస్ట్ అండ్ మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు విన్నారు, చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అంటే వాళ్ళు డైలీ మెడిసిన్ లిస్ట్లో ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే మేబీ ప్రాబ్లం తగ్గాలంటే 2 మండలాలు, మీరు 3 months వాడి చూడండి, డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్ ఉంటుంది అని అంటున్నారు. పర్చేస్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు వెబ్సైట్లో డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. లేదు మాకు అంత ప్రాసెస్ తెలియదండి, మేము పెద్దవాళ్ళం, మాకు కొంచెం ఇబ్బంది అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. జస్ట్ ఒక్కసారి ఫోన్ చేసి మీ ప్రాబ్లం ఏంటి, దానికి మందు సరిపోతుందా, ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఈ వివరాలన్నీ వాళ్ళు చెప్తారు. ఇబ్బంది ఏం పడక్కర్లేదు. మీరు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంది, మాకు దీనికి తగ్గట్టుగా ఇంకా కావాలంటే శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్లోనే ఇంకా ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి వివిధ సమస్యలకి, అవి కూడా మీకు వీడియో రూపంలో మేము అందిస్తాం. ప్రస్తుతానికైతే డైజెషన్, పొట్ట ఉబ్బరం, మలబద్ధకం ఇలా ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ గ్యాస్ అవుట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి. వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.